అలాగే సంఘ మరి కాలేజ్ గారిని బట్టి అమ్మగారిని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మ వందనాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. సర్వశక్తి మంతుడ గొప్ప తండ్రికి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు సిద్ధపరిచినటువంటి ఈ కీర్తనను బట్టి మీకు స్తోత్రములు. నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్న ప్రార్థన ఎన్నిక లేని వారిని నాన్న లేని వారిని నిలబెట్టుకున్నాను. మీకు స్తోత్రములు. దేవాలను మరుగుపరిచి నేను కనపరచండి. నీ కృపను జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రాణం దేవుడిగా లొంగిపోతున్నాం స్వామి. హల్లెలూయా. హల్లెలూయా. వందనాలు. కీర్తన గ్రంథము చదువుకున్నాము కదా. చాలాసార్లు ఆరాధన కంటే ముందు కీర్తనలు ఎందుకు చదివిస్తారు? అర్థమైంది ఎవరికైనా? చాలాసార్లు ఆయన నాకు చాలాసార్లు డిస్కషన్ చేశాడు, చెప్పాడు కూడా. బ్రదర్, కీర్తనల కంటే ముందు ఆరాధన కంటే ముందు కీర్తనలు ఎందుకు చదవాలి అంటే, దయచేసి ఎవరు తప్పు కనుక్కోవద్దు. ఏదో నాకు తెలుసు మీకు తెలియదని చెప్పట్లేదు. అందరము కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అంటే మనం అందరం కూడా సమానమైన అర్థం. ఎవరు ఎక్కువ తక్కువ విభేదాలు ఏం లేదు. కాకపోతే దేవుని ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని తెలియపరిచేది కీర్తన. కీర్తన అంటే ఈ మాట ఏంటి అర్థం? కీర్తన అంటే దాని అర్థమే పాట అని అర్థం. దేవునికి దగ్గరగా చేసేది ఆరాధన. ఈ ఆరాధన కంటే ముందు దేవుని ఆరాధన కోసం ఒక వ్యక్తిని సిద్ధపరచడమే కీర్తన వివరణ అంటే అర్థం. లేదయ్యా. అయితే ప్రియులారా, మరి ఎలా ఆరాధించాలి? బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని ప్రేమను వివరించింది కదా. అసలు ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలియపరచడానికి ఒక అధ్యాయం రాయబడి ఉంది. బైబిల్ అంతా కూడా రాయబడిన మనకి షార్ట్గా అర్థం కావడానికి. అందుకే ఆయన మాటలు రాయడానికి ఈ భూమిలో, అందుకే చాలాసార్లు ఆయన పాట పాడతాడు కదా, సముద్రం సీరైపోయిన అడవులన్నీ కలువుగా మారిన ఆయన ప్రేమను వివరించలేదు. కానీ మనకు బుద్ధి రావడానికి ఒక అధ్యాయాన్ని మనకి పెట్టాడు. మొదటి పత్రిక 13 పెట్టాడు. అలాగే ప్రియులారా, ఎలా పాట పడాలి, ఎలా దేవుని ఆరాధించాలో కీర్తనల గ్రంథం 150 అధ్యాయాలన్నీ ఉన్నా అందులో చివరి అధ్యాయము ఏ వస్తువులతో ఆరాధన చేయాలో అక్కడ రాసి పెట్టాడు దైవజనుడైన దావీదు గారు. ఎలా ఆరాధించాలి? ప్రారంభ వచనం నుంచి చివరి వచనం దాకా చూస్తే వాయిద్యాల పేర్లు ఉన్నాయి. వీలైతే ఎప్పుడైనా నాకు సమయం దొరికితే ఇవన్నీ వాయిద్యాల పేర్లు మాత్రమే కాదు, మన బాడీలో ప్రతి ఒక్క పార్టు పేరు, ఈ వచనాలు ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి కదా. ఇందులో సీతాలు కానీ వాయిద్యాలు కానీ ఇవన్నీ కూడా వాయిద్యాలు మాత్రమే కాదు, మన బాడీలో ఒక్కొక్క పాటు ఆ అర్థమేంటో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సమయం దొరికితే లేకపోతే దైవజనులు కూడా మనకు చాలాసార్లు వివరిస్తారు. సో ప్రియులారా, ఈ ఆరాధన ఏం చేస్తుంది? మనల్ని మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో కుంగిపోతూనే ఉన్నాం కదా. వీటన్నిటిని మర్చిపోయి నెలకొకసారి, వారానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తున్నాం దేవుని దగ్గరికి. వచ్చిన ఈ 2 గంటలు 3 గంటలైనా ఎలా గడపాలి? మనం దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా, సంతోషంగా, ఆర్భాటంగా దేవుని ఆరాధన చేయగలగాలి. ఆరాధన అంటే మరో అర్థం ఏంటో తెలుసా? దేవుని హృదయాన్ని కదిలించేది ఆరాధన. హల్లెలూయా. ఇది తెలుసా? దేవుని హృదయాన్ని కదిలించగలిగే ఏ పదార్థమైనా ఉందా, లేదంటే ఏ సందర్భమైనా ఉందా అంటే అదేంటో తెలుసా? ఆరాధన. మనం చాలాసార్లు ఆరాధనలో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటాం. మీ ఆరాధన మీరు చేసుకోండి అయ్యారు కానీ బ్రదర్స్ కానీ పాటలు పాడుతుంటారు. చాలాసార్లు గమనిస్తుంటారు. ఎవరిని తప్పు అనుకోకండి. కొంతమంది ఉంటారు బాగా ఆరాధన చేసుకుంటారు, లీనమైపోయి ప్రభుత్వం దగ్గరగా ఉంటారు. కొంతమంది చేసుకోండి ఫోన్లు పట్టేస్తుంటారు, పక్కలు తీసుకుంటారు, పక్కలతో మాట్లాడుతుంటారు, లేదంటే కళ్ళు తెరిచి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు. అది కాదండి ప్రియులారా. దేవుని సన్నిధి నేను చాలాసార్లు చెప్తాను కదా, ఈ ప్రాంగణం అంతా కూడా ఆశామాసది కాదు. ఈ దేశంలో కానీ ప్రపంచంలో మనకంటే అందం కలిగిన వారు లేదా? మనకంటే ఐశ్వర్యం కలిగిన వారు లేదా? మనకంటే ఎక్కువ హోదాలో ఉన్నవారు లేదా? మనకంటే ఎక్కువ జాబ్లో ఉన్నవారు లేదా? వారందరినీ కాదని ఈ కొద్ది మందిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తాడు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా స్వరక్తం నుంచి ఉన్న పిల్లలు కాబట్టి వీళ్ళు దేవునికి దగ్గరగా చేర్చాలని దేవుడు అనుకుని నేను స్థలానికి రప్పిస్తే ఆశామాసిగా వచ్చామా, కూర్చున్నామా, ఎవరు చెప్పి వినామా, వెళ్ళిపోయిన అంటూ ఉంటాము. కానీ ప్రియులారా, చాలా జాగ్రత్తగా పాట పాడినా చాలా దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసిన, అందుకే బైబిల్ గ్రంథం ఏమిటో తెలుసా? మనం చేస్తున్న ప్రతి ప్రార్థన మీద ఆయన కను దృష్టి ఉంచేవాడు ఉంది. సో ఇలాగ మనం ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా దేవుని ఆరాధించిన వ్యక్తి ఎవరు తెలుసా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఓ వాయిద్యాలు వాయిస్తూ ఆరాధన చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? దావీదు. రండి, ఆదికాండం 4వ అధ్యాయం
ఒకసారి చదివి చూస్తే మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం 21వ వచనం చదువుతారు. తన భార్యతో 21వ వచనం 4:21 అతని సహోదరుని పేరు యూబాలు అతడు సితారను స్థానికాను వాడుగా తెలుగు వారందరికీ ఇతని పేరేంటంట యూబాలు. సితారా సానిక బైబిల్ గ్రంథంలో కాదు, ప్రపంచ భూమి పుట్టిన మొట్టమొదటిసారి దేవుని ఆరాధన చేసి వాయిద్యాలు వాయించి దేవుని ఆరాధన చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఈయన ఎవరు? కయ్యూను సంతానించిన వ్యక్తి, కయ్యూను సంతానంలో వచ్చిన వ్యక్తి. అంటే ప్రభువు మనం లోకంలో నుండి రక్షించి మన ఆరాధన చేసే విధంగా చేసినట్లు కయ్యూను సంతతిలో నుండి యూబాలను బయటికి తీసి సితారా సానిక అంటే వాయిద్యము. చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే వాయిద్యం అనేది వాయిస్తారు కదా. మన మీటింగ్ అయినాక నెక్స్ట్ డే రాజుగా మేము అందరం కలిసి అక్కడ ఓకే సెక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఆయన చెప్తున్నాడు, ఏంటి బ్రదర్ మీకు పని లేదా? కీబోర్డ్లో అన్నీ ఉంటాయి కదా, ఈ తబలో మీ ఫ్యాన్ ఎందుకు కొడుతున్నారు మీరు? పిచ్చిలేసింది మీకు అంటున్నారు. కానీ బైబుల్ చెబుతుంది ప్రతి వాయిద్యాన్ని వాయిస్తూ దేవుని ఆరాధన చేయమన్నట్టు ఉందిగా. మీ సౌండ్ ఏం బాగాలేదంటే నేను అనుకున్నా, నాకు లోపల రగిపోతుంది, పాస్టర్ ఇష్టం అయ్యాన్ని కూడా వ్యక్తి మన రాజనాసు బాగుంటుంది. గాల రాజా మేము ఇద్దరు ముగ్గురు ఉన్నాము, మా ముంగటి ఇష్టం ఇచ్చిన ఓకేసిన దగ్గర మాట్లాడుతున్నాడు. నేను అనుకున్న ప్రభు ఎంత తగ్గిస్తే నువ్వు అంతగా మహిమపరుస్తావు అని బాధల్లో ఉన్నాను, కుమిలిపోతున్నాను. తిరిగి అక్కడ ఆరాధన అయిపోయి బయటకు వస్తుంటే చాలా మంది మెచ్చుకుంటున్నారు, అయ్యా మీ సంఘం లాంటి వాయిద్యాలు కానీ పాటలు కానీ ఆరాధన కానీ ఆ క్రమం కానీ మస్కర్లో మేము ఇక్కడ చూడండి అది సాక్షి సంతోషం అవ కూర్చోమా. ఇలాగ ప్రియులారా, దేవుడు ప్రతి వాయిద్యంతో అంటే మన బాడీ నుండి ప్రతి కంఠంతో ఆరాధించాలి, చేతులతో ఆరాధించాలి, మన కాళ్ళతో, మన శరీరంతో ఆరాధన చేయాలి. ఇది దేవుడికి నచ్చే ఆరాధనగా ఉండాలి. సో ఇప్పుడు ఒక 4 మాటలు చెప్పేసి నేను నా ముగిస్తాను, షార్ట్గా చెప్పిస్తాను. ఆరాధించడం వలన వచ్చే ఆశీర్వాదాలు లేదంటే ఫలితాలు ఒక 4 మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. వాక్యం ఎవరు తీయాల్సిన అవసరం లేదు, షార్ట్గా చెప్పేసి నేను మాటలు చేస్తాను. ఆరాధించడం వలన బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు జరుగుతాయి. అందులో 4 గుర్తు చేసి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఓ సందర్భం గుర్తు చేస్తాను, జాగ్రత్త వినండి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళే మార్గ మధ్యంలో యెరికో కోట కూడలు అడ్డుగా నిలుస్తున్నాయి. అయితే ఏం చేయాలి? గోడను కూల్చాలా? ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి వాల్ మౌంట్ ఏదో తెలుసా? చైనా మార్గం అంటారు. అంటే చాలా ఎత్తుగా ఉంటుంది, ఏ శత్రువులు కూడా దాడి చేయకుండా. అప్పట్లో ఏం చేసేవారంటే గోడలను కట్టుకునేవారు. నేను కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు చూశాను. ఆ కోట చుట్టూ ఒక పెద్ద గొయ్యి లాంటిది తవ్వి అందులో నీళ్లు పోసి మొసలను విడిచిపెట్టేవాళ్ళట. మొసలను విడిచిపెడితే అది ఏం జరుగుతుంది అంటే ఎవరైనా శత్రువులు లోపలికి వస్తే ఆ మొసలు వారిని మింగి చంపేస్తుంది. అందుకోసం అలాంటి చాలా ప్రాకారాలన్నీ కడుతుండేవారు. ఆ తర్వాత కాకతీయులో మన చరిత్రకు వెళ్తే 7 రకాల రుద్రమదేవి చరిత్రను చదివితే 7 రకాలైన ప్రాకారాలను కట్టుకుంటారు. అలాగునా ఎరువు శత్రువులు లోపలికి దాడి చేయకుండా కోటలను చాలా ఎత్తుగా కట్టేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ముందు నిలిచింది ఏంటి? శత్రువుల కోట కూడా నిలుస్తుంది. వీళ్ళు పడగొట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. చిన్న చిన్న రాళ్ళు మనలాంటి ఇటకరాయితో కట్టారు, పెద్ద పెద్ద రాళ్ళు. అప్పుడు ఒంటేలు ఏనుగులు వాటితో తెచ్చి ఇటకరాలను పెట్టి ఆ గోడను నిర్మించేవాళ్ళు. ఇప్పుడు ఆ గోడను పడగొట్టాలంటే ఏం చేయాలి? అప్పుడు ముందున్న నాయకుడితో దేవుడు చెప్పాడు కదా, మీరు ఏం చేయకండి, ఏం చేయాలి? బూరెలు పట్టుకొని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ దాన్ని చుట్టూ తిరగాలి. అవునా కదా? దాని చుట్టూ తిరగాలి. మీరు బల్లె వాడాల్సిన అవసరం లేదు, ఖడ్గాగా వాడాల్సిన అవసరం లేదు. ఇదిగో ముందు శత్రువు ఉన్నాడు కదా, వాటిని జయించాలంటే ఒకే ఒక పని ఏంటి? ఆరాధించాలి, స్తుతించాలి. మన ముందు కూడా మన సమస్యలు ఉంటాయి, మన వ్యాధులు ఉంటాయి, మన బాధలు ఉంటాయి, మన ఇరుకులు, మన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? అక్కడికి పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు. చాలాసార్లు అందరూ ఎక్కడ ప్రార్థన చేయాలో అర్థం కాక బాత్రూంలో విని ప్రార్థన చేసేవారు కదా. భర్తకు భయపడో, బాధకు భయపడో, అమ్మకు భయపడో, మామకు భయపడో ప్రార్థన చేసేవారు లేదా బాత్రూంలో వెళ్ళి? నేను అంటాను, నీ ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా సరే దాన్ని పరిశుభ్రంగా మార్చగల సమర్థుడు. నీ ఉద్దేశం బాగా ఉండాలి, అది ప్రదేశం ఏదైనా దాన్ని పరిశుద్ధంగా మార్చగలడు దేవుడు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు? దాని చుట్టూ ఈ సందర్భం మనకు తెలుసు, వివరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం జరిగింది? చుట్టూ
ఓ రోజున అమాలేకులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది. దైవజనుడైన మోషే వెళ్ళి కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు, చేతులు ఎత్తి దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఈ చేతులు ఎప్పుడైతే పైకి ఎత్తుతున్నాడో అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అమాలేకుల మీద యుద్ధాన్ని వాళ్ళు నడిపించుకుంటున్నారు, లేదంటే గెలుస్తున్నారు. ఎప్పుడైతే ఐదారు కొంచెం చేతులు లాగి కిందికి దించుతున్నాడో అప్పుడు ఏం జరుగుతుంది? అమాలేకులు ఇశ్రాయేలుల మీద. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? మనం ప్రార్థన చేయడం మర్చిపోతాము. మన కోసం ప్రార్థన చేయడానికి నాయకుడు దగ్గర పెడతాడు దేవుడు, ఓ పాస్టర్ గారిని పెడతాడు. ఆ పాస్టర్ గారు సడన్లీ మనతో మాట్లాడడం మానేస్తే ఏం చేస్తాము? అయ్యారు మరిపోయారండి, అయ్యారు ఫోన్ చేయట్లేదండి, అయ్యారు ఇంత. ఇప్పుడు పరిచయం పెరిగిపోతుంది, దైవజనునికి పరిచయం పెరిగిపోతుంది. అయ్యారు కొంచెం ఇది వెళ్ళిపోగానే అయ్యారు అంటే సడన్లీ ప్రార్థన చేశారు, చేశారు అయ్యారు. స్టార్టింగ్లో భలే ఉండేవారు, ఇప్పుడు మారిపోయాడు. కానీ దైవజనుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? తనకు అప్పగించినటువంటి సంఘాన్ని ఇప్పుడు కాస్తూ ఉంటాడు. అలేలుయా. మరో మాట ఎఫెసీ పత్రికలను, కొరింథీ పత్రికలను అనుకుంటా, మనము ప్రార్థన చేయక లెక్కింపు సత్యములు కానీ మూలుగులకు ప్రార్థన చేస్తున్నప్పుడు మన పక్షమే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు అట మన పక్షమే ప్రార్థన చేస్తూ ఉంటాడట దేవునికి. అలేలుయా. ఇది గుర్తించాలి. అప్పుడు మోషే గారి చేతులకి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నప్పుడు ఆ ప్రజలు గెలిచినట్లుగా కొంచెం చేయి లాగుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఇలా కాదని చెప్పేసి ఇద్దరు శిష్యులను పిలిచి ఆ చేతులు అలాగే పట్టుకోమని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యుద్ధాన్ని గెలిచారు. అలేలుయా. ఇది రెండో సందర్భం. ఇక మూడో సందర్భం వచ్చేసరికి పౌలు శీల. రెండో సందర్భం వచ్చేసరికి దావీదు గారు ఒక రోజున ఒబేదేదోము ఇంటిలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని రావాలి ఇక్కడికి యెరూషలేము పట్టణానికి. అక్కడ నుండి వేరే ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు ఉండి అలా కొంచెం ముందు జరిగింది. కొన్ని సంవత్సరాలు ఒబేదేదోము ఇంటిలో మందసం ఉంటుంది, దేవుని మందసము ప్రార్థన చేసే స్థలము, ఆ బలిపీఠం అక్కడ ఉంటుంది. ఒబేదేదోము అన్యుడైనప్పటికీ చాలా ఆశీర్వదించబడుతున్నాడు. అని ఎలా ఆశీర్వదించబడుతున్నాడు? ఏం జరుగుతుంది అంటే ఇలాంటి ఒక మందసము, అందులో మోషే కర్ర, చిన్న కర్ర, మన్న అవన్నీ ఉంటాయి, దేవుడు రెండు పలకలు. అదంతా కూడా దేవుని ప్రసన్నత. వాళ్ళతో పాటు వాళ్ళ పని వారు కూడా ఆశీర్వదించబడ్డారట. అయితే ఈ మాట తెలుసుకొని దావీదు గారు తన పురములోకి, ఆ యెరూషలేము పట్టణంలోకి, ఆ ఒబేదేదోము ఇంటి నుండి ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు చిన్న పిల్లోడు వలె డ్యాన్స్ చేస్తూ, ఆరాధన చేస్తూ, అన్ని రకాలైన వాయిద్యాలు వాయించుకుంటూ తీసుకొని వస్తున్నప్పుడట తన పైన ఉండే వస్త్రములన్నీ కింద వెళ్ళిపోతున్నాయట. తన పైన వస్త్రములు కింద పడిపోతున్నట్లుగా సోయి లేకుండా డ్యాన్స్ చేసుకుంటూ ఆరాధన చేస్తూ, నృత్యం చేస్తూ దేవుని ఆరాధిస్తుంటే తన భార్య అయినటువంటి ఎవరు? ఆ భార్య పేరు, ఆయన భార్య పేరు మీకాలు. ఈ మీకా ఏం చేస్తుందంటే దూరం నుంచి కిటి నుండి చూస్తూ, మీకా ఎవరంటే తన మామైనటువంటి మొట్టమొదటి రాజు సౌలు యొక్క కుమార్తె. అక్కడ నుండి చూస్తే ఈయనకు బుద్ధి లేదని మనసులు అనుకుందట. చాలాసార్లు మనం ఆరాధన చేస్తూ మన మైమర్చిపోయి ఆరాధన చేస్తుంటే చక్కటి పరిశుద్ధుడు అక్క వచ్చిందని తెల్ల డ్రెస్ వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎవరు ఏమనుకున్నా సరే మందిరంలో ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు? మనల్ని దేవుడు చూస్తున్నాడు. మందిరంలో ఇది ఆశావాస స్థలం కాదు, దేవుడు నివసించు స్థలం. కాబట్టి నువ్వు మైమరిచిపోయి ఆరాధనలో నువ్వు మైమరిచిపోయేవరకు నీకు ఎవరు చెప్పకుండా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు హల్లెలూయా చెప్పుకునే అవసరం లేదు, ఎవరు నేను పాట పాడుకొని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడితో నీకు మంచి బాండింగ్ కనెక్షన్ ఉందనుకో నువ్వు ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటావు. కాబట్టి అలా ఆరాధన చేసాడు, అదంతా అయిపోయింది. ఆ మందసాన్ని అక్కడ పెట్టేశాడు. వెళ్ళి తిరిగి తన భార్యను కలుసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ తిడుతుంది. అప్పుడైతే హృదయం అనుకుంది, కానీ ఇప్పుడు ముఖాముతో అనుకుంది, అయ్యా నీకు బుద్ధి లేదు, ఏం చేస్తున్నావు అంటే నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా పిల్లలు కనకుందు కాదు అన్నాడు. అదేనా? ఇప్పుడు పిల్లలంటే అర్థం ఏంటి? గర్భఫలము దేవుడిచ్చు. ఇప్పుడు ఫలించాలంటే ఇప్పుడు గొడ్డలు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎండిపోయినావు అర్థం. ఎవరైనా ఆరాధన చేస్తూనే ఎవరైనా దేవుడితో కనెక్టింగ్లో ఉంటే వాళ్ళని మనం ఎగతాళి చేస్తే మనం ఎండిపోయినట్టు లెక్క, మనం చచ్చిపోయినట్టు లెక్క. తిరిగి ఆమె జీవితంలో ఫలాన్ని పొందుకోలేదు. లేదా ఇది రెండో సందర్భం. ఇక మూడో సందర్భం వచ్చేసరికి పౌలు శీల వాళ్ళని జైల్లో వేసేసి పౌలు శీల వారందరూ కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ ఉండే ఖైదీలందరూ కూడా కలిసి ఆరాధన చేసినప్పుడు ఏం జరిగింది? ఆ జైలు యొక్క కోట గూడలన్నీ కూడా కూలిపోయినాయి, వాళ్ళ బంధకాలు వెళ్ళిపోయినాయి. ఆరాధన చేయడం వల్ల కలిగిన లాభం ఏంటి? మన బంధకాలన్నీ
సాతాను శక్తులైన, మన అప్పులైన, మన వ్యాధులైన, మన బాధలైన బంధాలన్నీ ఆరాధన చేయడం వలన అవన్నీ కూడా పెరిగిపోతాయి. ఇక 4వ సందర్భం చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక రోజున అపొస్తలుల కార్యంలో ఉంటుంది ఈ సందర్భము, 1వ అధ్యాయం 42 అక్కడ ఉంటుంది ఆ మాట. జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. అక్కడ 12 మంది అపొస్తలులు, 120 మంది, వారితో పాటు యేసు తల్లి అయిన మరియ కూడా. చాలా మంది మనం ఇప్పుడు ఏమంటాం, డైరెక్ట్ మరియను మొగ్గుతాం, కానీ ఆ వాక్య సందర్భం ఒకసారి చదువు, చాలా బాగుంటుంది అన్నమాట. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం చదువు ముగించేస్తాను. 1వ అధ్యాయము 14వ వచనం డైరెక్ట్ చదివింది. వీరందరూ యేసు తల్లి అయిన మరియయు వారందరూ మేడగదికి ఏం చేస్తున్నారు? ప్రార్థన, ఎడతెగని ప్రార్థన. అందుకే ఆ కొరింథీ పత్రికలో ఉంది, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయించుకున్నవారు. అలాగే వారందరూ కలిసి ఏక మనసు కలిగి వారందరి మధ్యలో పేతురు గారు నిలబడి వారిని ప్రసంగించి మాట్లాడి వారందరూ కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు బలమైన వీచు గాలి వారి మీద రాగా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇది 4వ క్రియ. ఇది క్రియ ఇలా ఆరాధన చేయడం వలన మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలు ప్రజలైతే ఆ కోట కూడా శత్రువుల జయం పొందుకున్నారు. 2వ సందర్భంలో దావీదు ఆరాధన చేయడం వలన చిన్నగా ఇక్కడ అడవిలో మొదలైన దావీదు దేవుని ఆరాధన చేయడం వలన గొప్ప రాజు అయిపోయాడు. 3వ సందర్భం పౌలు శీలలో ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళ బంధకాలు విడిపోయాయి. ఇదిగో 4వ విధంగా అందరూ కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆత్మను పొందుకున్నారు. ఇలా 4 క్రియలు, 4 ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఇది క్రియల ఆరాధన చేయడం వలన వచ్చే ఆశీర్వాదం. ఇది తెలియక వచ్చే దానిని మనం తెలుసుకున్నాక ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు వస్తుంటాం, ఆరాధన ఏదో ఆరాధన చేసుకుంటా వెళ్ళిపోతాం. కానీ ఆరాధన చేయడం వలన ఈ కీర్తనల ద్వారా దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆరాధన చేయడం వలన దేవుడు నిన్ను అంతకంతకు రెట్టింపు ఆశీర్వాదంలో తీసుకెళ్తాడు తప్ప మనం ఆరాధన చేయకపోతే. ఒక మాట చెప్పేసి నేను గుర్తిస్తాను. చాలా మంది మనం ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వెనక నవ్వే వాళ్ళు ఉంటారు, వెనక గేలి చేసే వాళ్ళు ఉంటారు. మనకు ఆదికాండం 18వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా, 3 దూతలు వచ్చి, అందులో ప్రభువు ఉంటాడు, వాడు వచ్చి అబ్రహాము నువ్వు వచ్చే సంవత్సరం వరకు పిల్లలు కట్టావంటే వెనక ఏం చేసిరు? శారా కిలుకుమని నవ్వింది. మన వెనుక వాళ్ళు నవ్వే వాళ్ళు ఉంటారు, మన వెనుక మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరో సందర్భం ముగించేస్తారు. టైంకి నేను చాలా ఇబ్బంది ఉంటుంది, దయచేసి క్షమించలేగారు. ఒక సందర్భం నేను ముగించేస్తాను. ఒక తల్లి అత్తని గుడిని తీసుకొచ్చి ఆయన పాదాలకు రాకి మాలిష్ చేస్తుంటే వెనుక ఉన్నటువంటి ఇసుకలకి ఏం మాట్లాడుతున్నాడు? వెనుక ఈ బుడ్డి నాకిస్తే దీన్ని అమ్మి ఏదైనా పని చేస్తాం కదా, ఇంత ఖరీదైనటువంటి బుడ్డి అత్తని గుడి పగలగొట్టిన పాదాలు దింపాల్సిన అవసరం ఉంది అంటే వెనక మాట్లాడే వాళ్ళు ఉంటారు, వెనక గుంజేవాళ్ళు ఉంటారు, వెనక నవ్వేవాళ్ళు ఉంటారు. వాడన్నిటిని పట్టించుకోకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధనలో లీనమైపోతావో అన్నిటితో, మన చప్పట్లతో, నోరుతో, మన కంటితో, మన తలంపులతో, ప్రతి అవయవంతో నువ్వు దేవుని ఎప్పుడైతే చేరుకుంటావో ఇప్పుడు ఈ 4 ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుని స్తోత్రం అనేది అని ఒకటే చెప్పగలను. ఎంత ఆరాధన చేస్తే అంత ఆశీర్వదించబడతావు. ఈ మాట దేవుడు ఇచ్చింది.